హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేటు ఆగస్టు 16వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా నేను వెతకలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ వేయించి మరి నేను చాలా అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరిగింది. మా వీడియోస్ కొత్త విషయాలు పాత వీడియోస్ అయితే చూడండి, ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. 5 days బ్యాక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. మేడం వాళ్ళు వచ్చి మన యూట్యూబ్ ఛానల్ చూసి మేడం వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నారు. మేడం వాళ్ళది తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఈ వెహికల్ వచ్చేసి మేడం వాళ్ళు అయితే తీసేసుకున్నారు. ఫస్ట్ అయితే నాకు అడ్వాన్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఒక 3 days టైం తీసుకొని మేడం వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మేడం వాళ్ళు వచ్చి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వెహికల్ డెలివరీ చేసుకుని దగ్గర నుండి మొత్తం టోటల్గా నేను యాక్సెస్ చేయించి నేను ఈరోజు అయితే కంటైనర్కి అయితే పంపుతా ఉన్నాను. ఈరోజు వచ్చేసి ఆగస్టు 16వ తారీఖు. ఈరోజు కరెక్ట్ నేను మధ్యాహ్నం 2 అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. డ్రైవర్ కూడా వస్తూ ఉన్నాడు, నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. కంటైనర్ డ్రైవర్ ఇక్కడ నా దగ్గరికి వచ్చి బండి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. యాక్సిడెంట్స్ మేడం వాళ్ళకి ఏమేమి ఇప్పించినాను, ప్రతిదీ నేను మేడం వాళ్ళకి ఏమేమి ఇప్పిస్తున్నాను, దాని ప్రైస్ ఏమి, దాని క్వాలిటీ ఏమి నేను చెప్పుకుంటా, ఫోటోస్ వీడియోస్ పెట్టుకుంటా నేను వర్క్ అయితే చేపట్టడం అయితే జరిగింది. మన ఫ్లోర్ మ్యాటు, స్టీరింగ్ కవరు, మన హ్యాండిల్ క్రోము, లోవర్ గార్నిష్, మన డాష్ బోర్డ్ దగ్గర లైట్స్, మన ఎల్ఈడి, మన హై బీము, లో బీము 2 సెట్లు అయితే వేయడం జరిగింది. ఎల్ఈడి లైట్స్ అయితే వేయడం జరిగింది. ప్లస్ వచ్చి మన సేఫ్టీ గార్డు, మన సేఫ్టీ కవరు, అక్కడి నుంచి వచ్చేసి అంతే నేను మొత్తం ఇవి వేయించినాను. తర్వాత వచ్చేసి జనరల్ చెకప్ అయితే మొత్తం చేపట్టడం అయితే జరిగింది. మన ఆయిల్ చేంజు, మన ఏసీ ఫిల్టరు, మన డీజిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, కూల్ ఆయిల్ మొత్తం దగ్గర నుండి మొత్తం చేయించి ఈరోజు అయితే నేను కంటైనర్కి అయితే పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అలవీల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫోల్డ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగు, 4 పవర్ విండో, పవర్ షేరింగ్, సెంట్రల్ ఆప్షన్, ఏసీ, కంపెనీ మీకు క్లియర్. ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఫ్రంట్ గ్లాస్ కాంచి అంటే ఫ్రంట్ గ్లాసు నేను వీడియోలో చెప్పేటప్పుడు వచ్చేసి అది కంపెనీ గ్లాస్ అయితే ఉన్నది. దాంట్లో ఆ వీడియోలో కూడా చెప్తాను ఫ్రంట్ గ్లాస్ క్రాక్ అయింది అని చెప్పి ఆ వీడియోలో కూడా చెప్తాను. తర్వాత వచ్చేసి నేను డీల్ అయ్యేటప్పుడు మేడం వాళ్ళకైతే నేను చెప్పలేదు, మేడం ఇలా ఫ్రంట్ గ్లాస్ క్రాక్ అయింది, అది మీరే చేయించుకోవాలా అని నేను చెప్పలేదు. మేడం వాళ్ళు కూడా అడగలేదు. నేను ఎందుకంటే వీడియోలో కూడా చెప్పినాను క్లియర్గా. మేడం వాళ్ళు కూడా అడగలేదు, నేను చెప్పలేదు, నేను మర్చిపోయినాను. తర్వాత మేడం వాళ్ళు అడ్వాన్స్ కొట్టిన తర్వాత నాకు గుర్తయితే వచ్చింది. తర్వాత నేను అది గ్లాస్కి వచ్చేసి మేడం వాళ్ళకైతే అమౌంట్ అయితే అడగలేదు. నేను ఏదో ఒక రకంగా నేను మేనేజ్ చేసి ఇక్కడ బండి ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళ దగ్గర నేను కొద్దిగా పేమెంట్ ఇప్పించుకొని నేను అమౌంట్ వేసి దానికి గ్లాస్ అయితే వేయడం అయితే జరిగింది. అది కూడా నేను ఒరిజినల్ గ్లాస్ అయితే వేయడం అయితే జరిగింది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం మన షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్లు ఉన్నాయి. మన ఫ్రంట్ బానటు, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ మీద అవుతున్నాయి. ఎటువంటి ఐ లీకేజ్ అంట, ఎటువంటి రస్టింగ్ అంట, ఎటువంటి వర్క్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. షాక్ అబ్జర్వ్లు, సస్పెన్షన్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మన ఇంజన్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతుంది. ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం 2019 డిసెంబరు సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ మేడం వాళ్ళకైతే నేను ఇప్పడం వచ్చేసి 4,85,000 అయితే ఇప్పడం జరిగింది. 4,85,000 అయితే ఇప్పడం జరిగింది. సరే నేను నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినానంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా చెప్తాను. కొన్ని ఫోన్లు అయితే నాకు అయితే చాలా విపరీతంగా ఫోన్ కాల్స్ అయితే ఎక్కువ అయితే వస్తున్నాయి. కొన్ని ఫోన్లు అయితే ఎత్తి నేను సమాధానం అయితే ఇస్తా ఉన్నాను. కొన్ని ఫోన్లు అయితే ఎత్తలేకపోతున్నాను. నాకు ఒకటికి రెండు సార్లు ట్రై అయితే చేయండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి ట్రై అయితే చేయండి. కంపల్సరీ ఎత్తి నేను సమాధానం అయితే ఇస్తాను. ఇప్పుడు మేడం వాళ్ళకి నేను యాక్సెస్ నేను ఢిల్లీలో ఏమేమి ఇచ్చినా అనేది మొత్తం నీట్గా నిదానంగా నేను ఈ వీడియోలో చెప్తాను, చూసుకోవచ్చు మీరు. కలర్ చూసుకున్నట్లయితే మన వైట్ కలరు. ఫస్ట్ వచ్చేసి మన హెడ్లైట్లో వచ్చేసి ఇది హెడ్లైట్ బఫింగ్ కూడా అయితే చేపేయడం అయితే జరిగింది. మన హెడ్లైట్లో వచ్చేసి హై బీము, లో బీము 2 సెట్లు వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అయితే వేయడం అయితే జరిగింది. 2 years వారంటీ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మొత్తం జనరల్ చెకప్ అయితే చేపేయడం జరిగింది. మన ఆయిల్ చేంజ్, ఏసీ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టర్ మొత్తం టోటల్ అయితే జనరల్ చెకప్ అయితే చేపేయడం జరిగింది. మన టైర్ చూసుకునేది 90% టైర్లు అవుతున్నాయి. మన హ్యాండిల్ క్రోమ్ అయితే వేయడం జరిగింది. మన ఇది లోవర్ గార్నిష్, ఇది వచ్చేసి మన డాష్ బోర్డ్ కింద బ్లూ లైట్స్, ప్లస్ వచ్చి ఇది పుష్ ట్యాప్, ఇది ఫ్లోర్ మ్యాట్,
ఇప్పుడు వాటర్ పడినా కానీ మనం క్లాత్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఇది మన స్టీరింగ్ కవర్ ఒరిజినల్, స్టిచ్చింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. ఇది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన స్టెప్నీ కవర్ అయితే ఎస్టాబిటింగ్ అయితే వేయడం అయితే జరిగింది. ప్లస్ వచ్చి ఇది మన సేఫ్టీ గార్డు చూసుకోవచ్చు. ఇంకా వాష్ అయితే చేయలేదు, వాష్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. వాటర్ వాష్ మన రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. అండ్ మీరా సరే ఫ్రెండ్స్, నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ గ్రూప్లో పెడతా ఉన్నాను, మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెడతా ఉన్నాను, ప్లస్ వచ్చి ఇన్స్టాలో కూడా నేను పెడతా ఉన్నాను. ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్ ఏమన్నా నా దగ్గర తీసుకోవాలనుకుంటే నాకు అడ్వాన్స్ వేస్తే, స్పెషల్గా అడ్వాన్స్ వేస్తే 5,000 కానీ 10,000 కానీ అడ్వాన్స్ వేస్తే అది వెహికల్ని బట్టి, మోడల్ని బట్టి, కలర్ని బట్టి మీకు క్వాలిటీ బండి ఫస్ట్ ఆ బండి తీసుకొచ్చి 100% జెన్యూన్ అంటేనే మీకు ఫొటోస్ వీడియోస్ అనేది పెడతాను. కొద్దిగా టైం తీసుకొని అది 1 week 10 days 50 days అలా టైం తీసుకొని మంచి వెహికల్ అయితే నేను మీకు ఫొటోస్ వీడియోస్ అనేది పెడతాను. సరే ఫ్రెండ్స్, ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తా ఉన్నాను. మేడంలో వచ్చి తిరుపతి ఆంధ్రప్రదేశ్, ఫోర్డ్ ఎకాస్పోర్ట్ టైటానియము 2019 డిసెంబరు సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్టయితే 79,000, గేర్ చూసుకుంటే మాన్యువల్, డియోర్స్, కలర్ చూసుకుంటే వైట్ కలర్. ప్రైస్ మేడం వాళ్ళకి ఇప్పడం వచ్చేసి 4,85,000 అయితే ఇప్పడం అయితే జరిగింది. 4,85,000 అయితే ఇప్పడం అయితే జరిగింది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెతలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.